దాయర్తి గ్రామం జీనవాడ పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది. గతంలోనే డిప్యూటీ సీఎం గారు బల్లగారు టు వాజంగ్ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము 5 కిలోమీటర్ల దూరం బల్లగారు నుంచి దాయర్తి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. అలా నెమ్మదిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత డిసెంబర్ నెలలో అనంతగిరి మండలం బల్లగారు గ్రామం నుంచి వాజంగ్ గ్రామం వరకు 1 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోడ్డు ఈరోజు కూడా పని మొదలు పెట్టలేదు. దానికోసం దాయర్తి నుండి ఈరోజు గుర్రాల యాత్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే బల్లగారు, వాజంగి, దాయర్తి, గుమ్మంతి, పీచిమావిడి, మడ్రేపు, తులసి వరకు జనవరి 25వ తారీఖు నాడు సుమారుగా 11,64 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. చేసిన నేటికి కూడా రోడ్డు ప్రారంభించకపోవడం వల్ల ఈరోజు గుర్రాల మీద వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దయించి ఈ రోడ్డుని పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మనం గుర్రాల మీద ఈ యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే రోడ్డుని పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అడవి తల్లి బాట అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. అటువంటి ప్రచారంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది చాలా అన్యాయం. వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగారు వాజంగ్ వరకు గుర్రాల యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ బల్లగారు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది.